ఛాంపియన్ కోసం చరణ్, రాజాసాబ్ కోసం బాస్. జనరల్గా ప్రభాస్ సినిమాలకు అస్సలు గెస్ట్లే ఉండరు, కానీ ఈసారేంటో మరీ కొత్తగా. అప్పుడు శ్రీకాంత్ కోసం మెగాస్టార్ అయితే ఇప్పుడు రోషన్ కోసం మెగా పవర్ స్టార్. ఇంతకీ తండ్రి కొడుకుల చీఫ్ గెస్ట్ల ప్లాన్ ఏంటి? హవెల్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఫ్రెష్ ఎగ్జైట్ చేసేటువంటి కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్కమింగ్ మూవీ ఇప్పుడు ఛాంపియన్ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్తో ఇప్పటికే బజ్ అయితే క్రియేట్ చేసింది. జీ స్టూడియో సమర్పణలో ఆనంద్ ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్తో కలిసి నిర్మిస్తున్నటువంటి ఈ మూవీలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రదీప్ అద్వైతం ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గిరగిరా, సల్లగుండాలే పాటలు చార్ట్ బస్టర్గా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ మధ్య స్నేహం గురించి తెలుగు ప్రజలకు, ఆడియన్స్కి అందరికీ తెలుసు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం. తనకున్నటువంటి కోట్లాది మంది తమ్ములలో శ్రీకాంత్ మూడో వాడని చిరు పలు సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. మెగాస్టార్ మీద అంతే అభిమానం శ్రీకాంత్ చూపిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. ఆ సినిమాల్లో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తే చిరు వెన్నంటి ఉండేటువంటి ఏటీఎం క్యారెక్టర్లో శ్రీకాంత్ యాక్ట్ చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడి కోసం చిరు కుమారుడు కూడా వస్తున్నారు. అదేంటంటే శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా హీరోగా యాక్ట్ చేసిన సినిమా ఛాంపియన్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లోకి రాబోతుంది. సినిమా డిసెంబర్ 18న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారు. ఛాంపియన్ మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కుమార్తెలు స్వప్న సినిమాస్ అండ్ ప్రియాంక స్వప్నాలతో సైతం చిరు తనయుడికి మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ ఫస్ట్ సినిమా చిరుతాను ప్రొడ్యూస్ చేసింది వాళ్ళే. ఇటు నిర్మాతలు, అటు హీరో కోసం ఛాంపియన్ ట్రైలర్ లాంచ్కు చరణ్ వస్తున్నారు. ఛాంపియన్లో రోషన్ మేకా సరసన మలయాళీ అమ్మాయి అనస్వర రాజన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అయితే తెలుగులో ఆమెకి ఇది ఫస్ట్ మూవీ. దీన్ని జీ స్టూడియో సమర్పణలో ఆనంద్ ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్తో కలిసి స్వప్న సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీని నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అయితే చిరు, శ్రీకాంత్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ మరియు వైజయంతి మూవీస్కి చరణ్కు ఉన్నటువంటి బంధంతో చరణ్ ఈవెంట్కి రావడానికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోపక్క ప్రజెంట్ టాలీవుడ్లో ఎక్కడ చూసినా రాజాసాబ్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మారుతి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఒక బిగ్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. జనరల్గా ప్రభాస్ సినిమాలకి పెద్దగా గెస్ట్లు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రభాస్ సినిమా ఈవెంట్ అంటేనే చాలు, ఫ్యాన్స్ వేలల్లో వస్తారు. అందుకే మేకర్స్ కూడా పెద్దగా బయట గెస్ట్లని పిలవరు. కానీ ఈసారి మేకర్స్ రూట్ మారుస్తున్నారట. చిరంజీవి మరియు ప్రభాస్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ మనందరికీ తెలిసింది. అందుకే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవిని ఇన్వైట్ చేస్తున్నట్లు కూడా సమాచారం. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నారని కూడా వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా చాలా స్పెషల్. చిరంజీవి గ్రేస్, ప్రభాస్ కలిస్తే ఆ వైబ్రేషనే వేరే లెవెల్లో ఉంటుంది. రాజాసాబ్ ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి చిరంజీవి లాంటి లెజెండ్ వస్తే సినిమాకి నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ అవుతుంది. పెద్ద హీరోలు ఇలా ఒకే వేదికపై కనిపిస్తే ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే ఈ మూవీపై యూనిట్ నుంచి కూడా దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే మెగాస్టార్ని సంప్రదించారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే హైదరాబాద్లో జరగబోయే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి ఎందుకు ఆల్రెడీ వస్తున్నారన్న డౌట్ చాలామందికి వస్తుంది. అయితే స్పిరిట్ మూవీలో డెఫినెట్గా మెగాస్టార్ చిరు ఒక క్యారెక్టర్ చేస్తున్నారన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ స్పిరిట్లో ప్రభాస్కి తండ్రి క్యారెక్టర్లో ఒక వైలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. బట్ అది కూడా అంటే వీడే ఇలా ఉన్నాడంటే వీడి తండ్రి ఎలా ఉంటారా అనేటువంటి రేంజ్లో ఒక క్యామియో ఆర్ స్పెషల్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes ఉంటుందన్నమాట ఆ బ్లాక్ ఒకటి. సో అది ఎవరిని పెడితే బాగుంటుంది, ప్రభాస్ ఇమేజ్ని డెఫినెట్గా మ్యాచ్ చేసేటువంటి హీరో ఎవరు అని కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాగా ఆలోచిస్తే ఆ వైబ్ కానీ ఆ క్రేజ్ కానీ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో మెగాస్టార్ చిరంజీవి అనమాట. సో ఆ క్యారెక్టర్ని అందుకనే మెగాస్టార్కి చెప్పారు. ఆయన కూడా డెఫినెట్గా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా సమాచారం. కాబట్టి నెక్స్ట్ మూవీలో క్యామియో చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేసి గెస్ట్గా పిలుస్తున్నారు మెగాస్టార్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బేసిక్గా ప్రభాస్ సినిమాలు అంటేనే అక్కడ చీఫ్ గెస్ట్ అక్కర్లేదు. ఎందుకంటే ప్రభాస్ ఈవెంట్ చేయాలంటేనే ఈవెంట్ కండక్ట్ చేసేటువంటి టీం కూడా చాలా చాలా భయపడతారు. ఎందుకంటే వేలల్లో లక్షల్లో వస్తారు కాబట్టి. సో చాలా పెద్ద ప్లేస్ ఉండాలి, పెద్ద పెద్ద ఏర్పాట్లు చేయాలి కాబట్టి డెఫినెట్గా రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ చాలా ఘనంగా జరగబోతుందని అయితే తెలుస్తుంది. ఇకపోతే అటు శ్రీకాంత్ కొడుకు కోసం అంటే అప్పట్లో
తండ్రి కోసం చిరు అయితే ఇక్కడ కొడుకు కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రభాస్తో కలిసి మళ్ళీ ఇటు చిరు కూడా రాబోతుండడంతో ఈ ప్లాన్ ఏంటి అంటే డెఫినెట్గా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ చిరంజీవి ప్రభాస్ సినిమాలో డెఫినెట్గా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఇవన్నిటికి కూడా బలం చేకూర్చే వార్తలు అయితే డెఫినెట్గా సోషల్ మీడియాలో అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ అటు డార్లింగ్ ఇటు బాస్ ఇద్దరు కూడా ఒకే స్టేజ్ పై కనిపిస్తే మాత్రం నిజంగా ఫ్యాన్స్కి ఒక హై ఫీస్ట్ అనే చెప్పొచ్చు. అటు రెబల్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత అటు శ్రీకాంత్ ఫ్యాన్స్, దాని తర్వాత అటు మెగా పోస్ట్ ఆల్మోస్ట్ అందరూ కూడా అందరు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే డెఫినెట్గా ఆ భేదభావాలు అనేది డెఫినెట్గా తొలగిపోతాయి. ఇప్పుడున్నటువంటి ఫ్యాన్ వార్స్ అన్నిటి కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో మరి ఈ ఈవెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.